అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటి గ్రామంలో దళిత యువకులపై జరిగిన దాడులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. గత నెల 2న గంటి గ్రామంలో దళిత యువకులపై అగ్రవర్ణాల వ్యక్తులు దాడి చేసినట్లు కమిటీ గుర్తించింది. అయితే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా దాడికి గురైన దళిత యువకులనే పోలీసులు అరెస్ట్ చేశారని కమిటీ సభ్యులు తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనకు నిరసనగా దళిత సంఘాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు లాయర్ల బృందం గంటి గ్రామానికి చేరుకుంది. కమిటీ సభ్యులు బాధితుల కుటుంబాలను పరామర్శించి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. బాధిత దళిత యువకులను పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేశారంటూ ఆరోపణలు ఉన్నాయని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేసింది. దీని మీద సిబిఐకి ఇవ్వండి. మీ వల్ల కాదు కదా, మీరు అగ్రవాల్ తొత్తులు కదా, కాపులు తొత్తులు కదా, పవన్ కళ్యాణ్ తొత్తులు కదా, చంద్రబాబు తొత్తులు కదా, మీరు బీజేపీ తొత్తులు కదా, మీ వల్ల కాదు కదా, మీరు పైకి రాయండి. ఎంత దారుణంగా అండి! మేము మనుషులం కాదా? మాకు ఆత్మగౌరవం లేదా? మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చోటి రాజ్యాంగంతోనే కదా మీరు అందరూ పరిపాలిస్తుంది. యదవులకు పదవుల్లాగా అయిపోయింది. కాబట్టి ఈనాటికైనా రేపటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ఎమ్మటే మరి గంటిలో ఉన్నటువంటి దళితులపై దాడి చేసేటువంటి అగ్రవర్ణాలని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటిలో జరిగిన దుర్మార్గమైన ఘటన పైన న్యాయవాదులుగా దళిత ప్రజా సంఘాలుగా పరిశీలన కోసం వచ్చాం. పరిశీలనలో మాకు తెలిసిన అంశాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచారు, దళిత యువకులని రెచ్చగొట్టారు. దళిత యువకులని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు అవమానపరుస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పాలు చేస్తున్నారు అడిగిన దళిత యువకుల మీద దుర్మార్గమైన పద్ధతిలో దాడి చేశారు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో గంటి పెద్దపేట అయిన ఎస్సీ యువకులను ముగ్గురిని విచక్షణారహితంగా కొట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని దాడి చేసిన దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత ప్రజా సంఘాలు ఈరోజు గంటి పెద్దపేట నిజ నిర్ధారణ కమిటీకి వెళ్ళటం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా బాధితులు అదేవిధంగా గ్రామస్తులు ఐ విట్నెస్లు కూడా మేము విచారణ చేస్తే ఒక పచ్చి నిజాలు బయటపడ్డాయి. ఏంటంటే 2024 నుంచి ఒక పథకం ప్రకారం అగ్రకులస్తులైన కాపు యువత ఈ దళిత యువకుల మీద కక్షతో ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు మాకు ఈ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా పరామర్శించలేదంటే దాని వెనకాల మీరు ప్రోద్బలంతో పోలీసులు ఈ విధంగా వ్యవహరించారనేటువంటి ఇదైతే మేము ఒక నమ్మకంగా అయితే మాకు